హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే కథ అర్హత. సీతానగరంలో వ్యవసాయ భూమి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ విషయం తెలిసిన భూమయ్య తన గ్రామాన్ని వదిలి సీతానగరం వచ్చి స్థిరపడ్డాడు. ఆ గ్రామంలో 4 ఎకరాల భూమి కొని వ్యవసాయం చేయసాగాడు. స్వతహాగా భూమయ్య మంచివాడు. తనకున్నంతలో 10 మందికి ఉపయోగపడేవాడు. దాంతో తక్కువ కాలంలోనే ఆయనకు సీతానగరంలో మంచి పేరు వచ్చింది. గ్రామాధికారి సైతం భూమయ్యను అభిమానించేవాడు. ఆ గ్రామంలో సుజితుడు, అజితుడు అనే 2 మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ భూమయ్యను గమనిస్తూ ఉండేవారు. సీతానగరానికి వచ్చి కొద్ది రోజుల్లోనే అయినా భూమయ్యకు మంచి పేరు వచ్చింది. కారణం ఆయన మంచితనమే. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని తాను కూడా నలుగురితో మెప్పు పొందాలని సుజితుడు భావించి వెంటనే ఆచరణలో పెట్టాడు. అజితుడు అలా అనుకోలేదు. గ్రామాధికారి దగ్గర భూమయ్యకున్న పలుకుబడిని ఉపయోగించుకొని తన పనులను చక్కబెట్టుకోవాలనుకున్నాడు. తాను పొలంతో సరిహద్దు కలిగి ఉన్న సుబ్బయ్యతో కంచె విధానాన్ని భూమయ్య ద్వారా గ్రామాధికారికి చెప్పి పరిష్కరించుకున్నాడు. ఆ తర్వాత అలానే తన పనులను భూమయ్య ద్వారా తెలివిగా చక్కదిద్దుకున్నాడు. అదే సమయంలో సుజితుడు భూమయ్యలోని సుగుణాలను అంచనా వేస్తూ తాను అలాంటి మంచి కార్యక్రమాలను చేస్తూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా వారసులు లేని గ్రామాధికారి వృద్ధాప్యం వల్ల తన బాధ్యతలను మరొకరికి అప్పగించాలనుకున్నాడు. దాంతో రాజును కలిసి తాను విశ్రాంతి తీసుకోదలచానని చెప్పాడు. సరేనని ఒప్పుకున్న మహారాజు, మీ వారసుని మీరే ఎంపిక చేయండి అన్నాడు. వెంటనే గ్రామాధికారి సుజితుడు గుర్తుకొచ్చాడు. అన్ని విధాలా తగినవాడు అని మనసులో అనుకొని సుజితుని పేరు రాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న రాజుగారు సంతోషంగా అంగీకరించారు. గ్రామంలో ఈ విషయం అందరి చెవిన పడింది. అజితుడు అసూయతో రగిలిపోయాడు. సుజితుని ఏం అర్హత ఉందని గ్రామాధికారిని చేశారు అంటూ అందరితో తన అక్కసు వెళ్ళగక్కాడు. అది గమనించిన గ్రామంలోని ఒక వృద్ధుడు అజితుడితో, నువ్వు ఇతరులను మంచితనాన్ని వాడుకొని పైకి రావాలనుకున్నావు, కానీ మంచివాడిగా మారాలనుకోలేదు. సుజితుడు అలా కాదు. ఇతరుల్లోని మంచితనాన్ని ఆదర్శంగానూ తీసుకొని తాను మంచివాదిగా ఎదిగాడు. కాలక్రమేణా అదే అతన్ని ఉన్నత స్థితికి చేర్చింది. ఇతరుల పరపతిని ఉపయోగించుకొని పైకి రావడం కాదు, మనము పరపతి గలవారుగా మారాలి. అంటే 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నాడు. ఆ మాటలతో అజితునికి కనువిప్పు కలిగింది. దేనికైనా అర్హత అవసరం అని గుర్తించాడు. అప్పటి నుంచి 10 మందికి ఉపయోగపడుతూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతి: మనము స్వతహాగా గొప్పవారివి కావాలి.